బట్ ఈ రోజు ఈ చివరి రోజు మనకు మిషనరీ స్టోరీ చెప్పడానికి మన సంఘ సభ్యులు సుశీల విన్సెంట్ ఆంటీ జోరా విన్సెంట్ ఆంటీ మన మధ్యలోకి వచ్చారు. Shall we all welcome her? Big clap. 1, 2, 3. Okay, she is going to tell us the missionary story for today. Thank you, Anna. Good morning. Good morning. Good morning. Good morning. Uncle Tom, ఏమంటున్నట్టే నాకు కొంతమంది వాళ్ళ చాలా సాడ్గా కనబడుతుండ్రు. అంటే నేను అనుకుంటున్నా ఇవాళ లాస్ట్ డే కదా బీబీఎస్, అవును అందుకోసమే కొంచెం సాడ్ ఉండొచ్చు వీళ్ళందరూ అని అనుకుంటున్నా నేను. అయితే అంకుల్ టామ్ ఏమంటున్నంటే there are no grumpy faces in a Christian's life. There are no grumpy faces in a Christian's life. There are no grumpy faces in a Christian's life. The joy of the Lord is my strength. The joy of the Lord is my strength. The Lord is my strength. The joy of the Lord is my strength. The joy of the Lord is my strength. Avunada, the joy of the Lord is your strength. దేవుని సంతోషము మీకు శక్తి. సో యూ విల్ నాట్ బి సాడ్. మీరు ఏమేమి నేర్చుకుంటారో ఎంత నేర్చుకుంటారో మీరందరూ నెక్స్ట్ ఇయర్ బీబీఎస్ దాకా గుర్తుపెట్టుకోవాలి కదా. అయితే ఇవాళ నేను ఎందుకు వచ్చినానంటే ఫస్ట్ మనం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఓకే, మీరందరూ కన్ను మూసుకుంటారా? మూసుకున్నారా? మూసుకోరు. ఇంకా నన్ను చూసుకున్నారు. మూసుకుంటారా? 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 మూసుకుంటారు. గుడ్. Our gracious Heavenly Father, Lord Jesus, we thank and praise the Lord for giving me this opportunity, giving us all this opportunity to come to thy gracious feet, O Lord Jesus. Lord, I commit each one of us, Lord, at the feet of my Master, Lord Jesus. Thank you, Lord, for this wonderful opportunity. Thank you, Lord, for this wonderful children of my Master, Lord Jesus. Lord, give them spiritual food enough for their lifetime, of my Master, Lord Jesus. I will sow the seed of my Master, Lord Jesus, and you will do the work and wonders in their lives, of my Master, Lord Jesus. I will commit each one of them, Lord Jesus, each one of us, O Lord, into thine beautiful hands, of my Master, Lord Jesus. That I ask this small prayer, O Lord, in the most gracious name of my Father and Savior, Jesus Christ. Amen. 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 Okay. Madam, ivala oka story nersukundam. Okay? Are you all ready? 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 Yes, ready? Ready? నాకు ఇంకా ఎక్కువ చేతులు కనబడతలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నాకు అన్నలు 16 ఇయర్స్ అన్నలు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ప్లీజ్ 16 ఇయర్స్ అన్నలు నిలబడండి. అన్న ఇక్కడ ఉంది కదా. అయితే ఈ అన్నకి 16 ఇయర్స్ అంట. అన్న ఈ అన్నకి 16 ఇయర్స్. అయితే నేను చెప్పే అన్న కూడా నా స్టోరీలా 16 ఇయర్స్. అయితే ఈ అన్న ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు కదా. ఎట్లా తయారు కావాలంటే అట్లా తయారు కావచ్చు, మంచిగా తయారు కావచ్చు, అక్కడ పోవచ్చు ఇక్కడ పోవచ్చు. కానీ నేను చెప్పే అన్నకి పాపం చదువులేదంట, ఏం చదువుకోనికి రాదంట, ఏమీ లేవంట, పాపం చాలా పిల్లడంట. థ్యాంక్ యూ. సో ఈ అన్న పేరు ఏంటంటే నర్సప్ప. ఏ అప్ప? ఏ అప్ప? నర్సప్ప. నర్సప్ప పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే ఈ అప్ప ఏ అప్ప? నర్సప్ప ఎక్కడ ఉంటాడంటే హిందూపూర్. ఈ హిందూపూర్ ఏడుందంటే అనంతపూర్లో ఉంది. హిందూపూర్ ఏడుంది? నేను మధ్యలో క్వశ్చన్స్ వేస్తా, మీరు అలవాటు ఉన్నారు. ఓకే. లేకపోతే ఆంటీ మాకు క్వశ్చన్స్ వచ్చి మేము పండుకుంటామంటే కూడా చెప్పాడు. చెప్తారా? క్వశ్చన్స్ కావాలన్నా ఉంటాం, కావాలి కదా. సో యూ విల్ బి అలర్ట్. అలర్ట్గా ఉంటారు కదా. ఏ చెప్తే అది తక్కువ మంది ఆన్సర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ అప్ప పేరేమో చెప్పిన నేను. వెరీ గుడ్, వింటుంటాను అన్నమాట. గుడ్. అయితే ఈ అప్ప ఎక్కడ ఉంటాడు? అనంతపురం. హిందూపూర్
చెప్పినా నేను? కానీ పాపం ఆయనకి చాలా బీరోడు. అయితే హిందూపూర్ సంగతి కొంచెం తెలుసుకుందాం మనం. ఏంటంటే హిందూపూర్లో చాలా బీరోలు ఉంటారు. ప్లస్ ఏంటిదంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే ఎవరు? క్రిస్టియన్స్ ఎవరు బైబుల్ పెట్టుకొని ఇట్లా పోతా ఉంటారు కదా. చూసిండ్రా మీరు ఎవరినైనా? చూసిండ్రా రోడ్ల మీద? మీరు పెట్టుకుంటారా బైబిల్? సండే స్కూల్కి బైబిల్ తెస్తారా? తెస్తుంటారా లేదా? వెరీ గుడ్. అయితే మనం అంటే అస్సలకి పడదంట హిందూపూర్ ఎక్కడది? వెరీ గుడ్. అయితే మీరు వింటున్నారు. అయితే ఈ హిందూపూర్లో మన క్రిస్టియన్స్ అంటే బైబిల్లో అంటే అస్సలకి పడదంట. అయితే పాపం వాళ్ళ మామ ఏం చేసిందంట? ఎవరు మామ? అప్ప మామ, నర్సప్ప మామ. అరే అప్ప అని పిలిచిందంట. ఏం మామ చెప్పు ఏంది అని అంటే, ఇగో లేదా అక్కడ నేను ఒక గుంపు చూసినారా, ఒక ప్రకాశవంతులా ఉన్నాడు వాళ్ళతోటి. ఇంకా బైబిల్ ఉన్నాయి. బైబిల్ అంటే దొడ్డు బుక్కులు పెట్టుకొని పోతాం కదా మనం సండే స్కూల్కి తెచ్చేది. అవి ఉన్నాయి. ఒక గుంపు ఒక 10 మంది ఉండొచ్చురా. వాళ్ళు ఇట్లా పోతా ఉన్నారు. పోతా ఉంటే ఏంది మామ పోతా ఉంటే ఏం చేశారు? అయితే వాళ్ళు పోతా ఉంటే వాళ్ళు ఏమంటారంటే, ఎవరో యేసు అంటారా? యేసు మీరు విన్నారా? యేసు సంగతి. యేసుకి ఇంకో పేరు మనం ఏమంటాం? జీసస్ అంటాం కదా. వెరీ గుడ్. అయితే ఆ యేసు అంటారా? ఆ యేసు పశువుల పక్కన పుట్టిండంట. అంత పెద్ద రాజు మొత్తం ఆయన చేతనే ఉందంట. కానీ పశువుల పక్కన పుట్టిండు. అంటే ఎంత మన కోసం ఎంత సాక్రిఫైస్ చేసిండు, ఎంత దీనత్వం ఉన్నది ఆయనకి. అయితే ఆయన ఒక చిన్న పశువుల పక్కన పుట్టిండంట. ఆయన పశువుల పక్కలలో పుట్టి ఆయనంక ఏం చేసిందంట, అక్కడిక్కడ పోయి ఆయన సేవ చేసి అందరి రోగులని, ఆయన పెద్దగైనాక అందరి రోగులని బాగా చేసిండంట. అయినాక ఆయనని పడవలు ఏం చేసిందంటే సిలువ వేసిందంట. మీకు తెలుసు కదా గుడ్ ఫ్రైడే చేస్తాం మనం. వింటారు మీరు? ఈ కథ ఎవరికి చెప్తుండు? నర్సప్పకు ఎవరు చెప్తుండ్రు? మామ చెప్తుండు. మరే నర్సప్ప బాబు మీరు వింటలేరు. అయితే బాబు నర్సప్ప ఏం చెప్పిండు? వింటలేవు నర్సప్ప కథ. అయితే ఏం చెప్పిండంటే, నర్సప్పకి వాళ్ళ మామ ఆయన సిల్వర్ వేసిండంటారా పాపము. అది కూడా ఎందుకు వేసిండంట? మనందరి పాపాల కోసం వేసిండంట సిల్వర్ని. అయినాక ఆయనంట యేసు అంట 3 దినాలు అయినాక వేసిండంట. మళ్ళా ఎవరైనా ఉన్నారా అంటండి? దేవుడు వేసిన దేవుడు ఉన్నారా? లేరు కదా. అట్లా జీసస్ మళ్ళా 3 డేస్ అయినాక మళ్ళీ 3 దినాలు అయినాక లేచిండంటారా బై. అయినాక ఇంకేంటంటే ఆ బైబుల్లో తాగుడు వీగుడు ఉండదంటారా వాళ్ళు. ఎందుకు వచ్చిన తనకైనా నాతోడు కాదురా బై నేను పోతున్నా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిందంట. అయితే ఈ నర్సప్పకి అయ్యో ఈ మామ ఏంది సగం చెప్పి గమ్మున వెళ్ళిపోయిండు అని ఆయనకి నిద్ర పట్టలేదంట. పండుకుందంట, అటు ఇటు పొరుగుతుందంట, నిద్ర పట్టలేదంట. ఈ యేసు ఎవరబ్బా నేను ఇంకా తెలుసుకోవాలని పండుకుంటుంటే నిద్ర పడతలేదంట. అయితే పొద్దున్న ఏం చేసిందంట, ఆయన మామ ఏం చెప్పిండంటే, ఆ గుంపు అంత ఇట్లా పోతుండేరా వాళ్ళు మోండ మార్కెట్ దిక్కు పోతుండే అని చెప్పిండంట. అయితే ఈయనేం చేసిండంట, సరే అని పండుకుంటే నిద్ర పడతలేదు అని పొద్దున్నే లేచి వీళ్ళు ఏడనన్నా దొరకాలని అక్కడ అని చెప్పేసి ఆ గుంపు కోసము మోండ మార్కెట్ పోతుందంట. మోండ మార్కెట్కి పోతా ఉంటే మోండ మార్కెట్లో ఎట్లుంటుంది? రష్ ఉంటుంది కదా. అటు నీకు అన్ని కూరగాయలు పెట్టుకుంటారు, ఇటు షాప్స్ ఉంటాయి, అంతే ఎట్లా మొత్తం ఇరుకెట్టుకుంటారు కదా. సరే జరుగుతుంటాయి అని చెప్పి కూడా పోతుంటే ఆయనకి ఎవరు కనబడతలేరంట. అయితే సాడికి ఇట్లా కూర్చున్నాడంట. అరే వీళ్ళు ఎవరు రాలేదేంద్ర పోయేల మార్కెట్కి అని ప్లాన్ కూర్చుంటే ఏమైందంట, అక్కడెక్కడో ఈయన సాడ్గా కూర్చుంటే అక్కడెక్కడ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము అన్నట్టు పాటలు వినబడుతున్నాయంట. అయితే ఈయన చెడు ఉరికి జరుగుతున్నా నాకు పాటలు వినబడుతున్నాయి అని చెప్పేసి ఏం చేసిందట, ఉరికి
లోపలికి పోయిందట. లోపలికి పోతే ఏమైంది, అక్కడ నిజంగానే ఒక గుంపు, ఒక తెల్లదొర తెలుసా మీకు? తెల్ల గౌన్ వేసుకొని మంచిగా తెల్లగా పొడుగు ఫార్న్ మిషన్ ఏం చేసిందంట, అక్కడ నిలబడి దేవుడి వాక్యం చెప్తుందంట. అయితే ఈయనకి ఎవరికి, నర్సప్పకి చాలా సంతోషమైందంట. సంతోషమై పోయి ఏం చేసిందంట, ఆ తెల్లదొర ఏం చెప్తున్నా అని ఇట్లానే వింటున్నట. మనం చూస్తాం కదా టీవీ చూసుకుంటా తినుకుంటా అని టీవీ లోపలికి తెలిపోతుంటాం కదా, అట్లా ఈయన ఏం చేసిందట, తెల్లదొర చెప్తుంటే ఇట్లా అని చూసుకుంటా ఉన్నాడట. అయితే తెల్లదొర ఈయనని చూసిందట. ఎస్ మై యంగ్ బాయ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడట. అంటే ఈయన రాని కూర్చొని నా చెయ్యి లేపి, దొరా మీరు మీ హిందూపూర్లా ఒక బడి ఉందంట కదా, దాంట్లో చదువు చెప్తారంట కదా, నన్ను దాంట్లో ఇయ్యవా అని అడుగుతాడంట. నువ్వేం చేస్తావు రాబాయి చదువుకొని అని అంటే, నీ చేత నీ సంకల పెద్ద దొడ్డుది బైబుల్ ఉంది చూడు, గది చదవాలని ఉంది, నాకు దేవుని స్టోరీస్ ఇంకా తెలుసుకోవాలని ఉంది దొరా, నన్ను అక్కడ చేర్పియవా అని అంటే, ఓకే కమ్ అన్నాడు అని చెప్పేసి ఆయన ఇట్లా భుజం మీద చేసుకొని అక్కడ హిందూపూర్లా హాస్టల్కి పట్టుకుపోతాడంట. అయితే ఈయన ఎంత సంతోషం ఉందంటే మళ్ళీ ఇంటికి పోకుండా ఏం చేసిండంట, గమ్మున హాస్టల్లో వెళ్ళిపోయిందంట. హాస్టల్లో ఏం చేసిందంటే దినమంతా రాత్రంతా చదువుకుంటా ఆల నుంచి షురు చేసిందట. అని ఇంకా షురు చేస్తే ఎన్ని దినాలు పడుతుంది కదా చదువుకోనికి, బైబుల్ చదవాలంటే చాలా టైం పడుతుంది కదా. అట్లా ఆయన తిండి తిప్పలు లేకుండా దినమంతా రాత్రంతా కూడా దేవుని వాక్యం చదవాలని ఆల నుంచి షురు చేసిండట. ఆల నుంచి షురు చేస్తే వాళ్ళ దోస్తులు అంటున్నారట, అరే రారాబాయ్ లంచ్ టైం అవుతుంది తింటాం కదా, అరే ఉండు రాబాయ్ ఇంకొక పేజ్ ఉంది నేను చదివేసి వస్తా అని చెప్పేసి అట్లా